హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి వంకాయ జీడిపప్పు కర్రీ అండి. సో చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో అనేది మనకి కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో చూసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకోవాలండి. వంకాయలని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఇది ఇలా మగ్గిపోయేంత వరకు ఫ్రై తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇదే ఆయిల్లో మనం కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో జీడిపప్పును కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే మనం కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతాయి. చూస్తారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే కదండి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం కారం, ఉప్పు, పసుపు, అలాగే గరం మసాలా, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకుని బాగా తిప్పేసుకుని ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుని గార్నిషింగ్ చేసేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి సింపుల్ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.